మన దేశంలో అత్యాచారాలు జరగడం కొత్తేమీ కాదు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా సరే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది. ఇక కొంతమంది వాదన ప్రకారం అమ్మాయిల్ని ఒంటరిగా పంపకూడదు. వారి డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనకపోలేదు. నైట్ టైమ్స్ ప్రైవేట్ ప్లేసెస్ ఏమో కానీ పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టులో జరిగిన కలకత్తా డాక్టర్ రేప్ కేసు మరవకముందే చెన్నైలోనే నంబర్ 1 యూనివర్సిటీ అయిన అన్నాలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఇంతకీ ఆ కేసు ఏంటి? తమిళనాడు గవర్నమెంట్‌కి దీనికి సంబంధం ఏంటి? అపోజిషన్ పార్టీ దీనిపై ఏమంటున్నారు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇద్దరు కపుల్స్ మాట్లాడుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తుండగా, ఆ క్యాంపస్‌కి ఎదురుగా ఉండే బిర్యానీ బండి పైన పనిచేసే జ్ఞానశేఖరన్ అనే వ్యక్తి వారిద్దరిని చూసి వారి వీడియో తీయడం మొదలుపెట్టాడు. జ్ఞానశేఖర్‌కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం కూడా లేదు. అలా వీడియో తీసి వారిద్దరిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తర్వాత ఆ 19 ఏళ్ల అబ్బాయిని భయపెట్టి, కొట్టి అక్కడి నుంచి పంపించేశాక, ఆ అమ్మాయిని ఆ క్యాంపస్‌లోనే ఉన్న ఒక ప్రైవేట్ ప్లేస్‌కి తీసుకెళ్లాడు. అక్కడే ఆమె ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాడు. తర్వాత తన ఫ్రెండ్ తనకు కాల్ చేయడంతో ఆమెను అక్కడి నుంచి పంపించేశాడు. తర్వాత తనకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయికి ఫోన్ చేసి రమ్మని పిలిచేవాడు. లేకపోతే ఆ అబ్బాయితో ఉన్న వీడియోని తన పేరెంట్స్‌కి లేక తన ఫ్రెండ్స్‌కి చూపిస్తాను అని చెప్పేవాడు. తర్వాత ఒకరోజు ఆమెపై తన స్నేహితులతో కలిసి లైంగిక దాడి కూడా చేశాడు. ఇలా ప్రతిరోజు ఆ యువతిని అసాల్ట్ చేయడంతో ఒకరోజు ఆమె ధైర్యం చేసి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అప్పటికే ఈ దోషి అయిన జ్ఞానశేఖరన్ పైన 20కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అవి కూడా చాలా వరకు ఈ యూనివర్సిటీలోనే ఉన్నాయి. మరి అయినా కూడా పోలీసులు ఎందుకు తనని ప్రొటెక్ట్ చేస్తున్నారనేదే ప్రశ్న. అందులోనూ తమిళనాడుని రూల్ చేస్తున్న స్టాలిన్ డీఎంకే గవర్నమెంట్స్ అన్నైనా ఉదయనిధి స్టాలిన్తో జ్ఞానేశ్వరం దిగిన ఫోటో ఒకటి సంచలనం రేపుతుంది. అయితే ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ కూడా గవర్నమెంట్ వైఫల్యం వల్లే ఇలాంటి కేసులు జరుగుతున్నాయని వాదిస్తున్నారు. బీజేపీకి చెందిన అన్నామలై మాత్రం ఈ కేసు పట్ల కొంచెం ఘాటుగానే స్పందించాడు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత గవర్నమెంట్‌ను గద్దెదించడమే తన లక్ష్యమని, ఈ గవర్నమెంట్‌ని గద్దెదించే వరకు తాను చెప్పులు కూడా వేసుకోనని శపథం చేశాడు. అలాగే 6 కొరడా దెబ్బలు కొట్టుకొని నిరసన తెలిపాడు. పోలీసులు ఆ అమ్మాయి ఎవరు? వారి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆమె ఏ ప్రాంతం అని మొత్తం స్టేట్‌కి లీక్ చేయడం కూడా ఈ నిరసనకి ఒక కారణమే. అలాగే ఆ క్యాంపస్ మొత్తంలో 70కి పైగా సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లు తేలింది. కానీ అందులో కేవలం 56 మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తమిళనాడు రాష్ట్రం మొత్తం నిరసనలు రేకెత్తుతున్నాయి. తమ పిల్లలకు కాలేజీలోనే సేఫ్టీ అనేది లేకపోతే ఇంకెక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా గవర్నమెంట్ మాత్రం నోరు మెదపడం లేదు. స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం ప్రక్కన పెట్టి సైలెంట్గా అలా చూస్తూ కూర్చుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జ్ఞానశేఖర్ను వెనక్కేసుకొని రావటమే. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో కూడా ప్రశ్నలాగే మిగిలింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు విద్యాలయం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.